హలో అందరికీ ఈరోజు సింపుల్ వేలో మటన్ బిర్యానీ ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఆయిల్లో మసాలా సామాన్లు అన్నీ వేసి తర్వాత ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయండి, రెడ్డిష్ వచ్చేలాగా. వేరే కుక్కర్లో మటన్ వేసి పెరుగు, ఉప్పు, పసుపు, కారం, కొంచెం వాటర్ వేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేసేలా కుక్ చేసుకోండి, పక్కన పెట్టుకోండి ఇలాగా. ఆ తర్వాత ఇందాక ఫ్రై అయిన ఆనియన్స్ ఉన్నాయి కదా, ఫ్రై అయిన ఆనియన్స్లో ఈ మటన్ వేసేయండి, వాటర్ వేయొద్దు. మటన్ వేసి కొంచెం అలా ఫ్రై చేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి ఫ్రై చేయండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసేయండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసిన తర్వాత అప్పుడు ఇందాక మనకి మటన్లో వచ్చిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ను కూడా కొలిచి ఇందులో వేసేయండి. అది నాకైతే ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వచ్చింది. ఆ 1 గ్లాస్ వాటర్కి నేను 3 కప్స్ రైస్ తీసుకుంటున్నాను. సో 3:2 వాటర్ వేసేది. ఈ 1 గ్లాస్ వాటర్ వేసి బ్యాలెన్స్ ఇంకొక 5 కప్స్ వాటర్ వేసేసాను. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు ఒక 5 పచ్చిమిరపకాయలు వేసాను నేనైతే. పచ్చిమిరపకాయలు వేసి తర్వాత ఉల్లికోళ్ళు కూడా వేసాను, స్ప్రింగ్ ఆనియన్స్ ఇవి. ఇంక ఇందులో మనం వేరే ఏ మసాలా పౌడర్స్ వేయమండి. జస్ట్ ఫస్ట్ వేసిన మన మసాలా స్పైసెస్, హోల్ గరం మసాలాస్ ఉన్నాయి కదా, అవి మాత్రమే సరిపోతాయి. తర్వాత ముందుగా కొంచెం బాస్మతి రైస్, 3 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ సోక్ చేసి పెట్టుకున్నాను ఒక 1/2 అవర్. అది వేసేసి ఇలా కొంచెం దగ్గర అయ్యే వరకు ఉంచి అప్పుడు కింద మందంపాటి తవ్వ పెట్టేసేయండి. ఒక 1/2 అవర్ సిమ్లో పెట్టి అలా వదిలేయండి. అంతే, సింపుల్ వే మటన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. సూపర్ టేస్టీ అండ్ యమ్మీ ఉంటుంది. ఒకసారి డెఫినెట్గా మీరు ట్రై చేసి చూడండి. ఎక్కువ ఘాటు ఉండదు, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై ఇట్.